అండి అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శారద భూమి గగన్ల పెళ్లికి ముహూర్తం పెట్టించాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి గుడికి రమ్మంటుంది. ఇక శారద గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే కృష్ణప్రసాద్ అయితే వెనకాలే తిరుగుతూ ఉంటాడు. అది చూసి శారద అయితే, ఏంటండి ఇది, మీరు నా వెనకే తిరుగుతున్నారు, మీరు అక్కడ కూర్చోండి, నేను వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తాను అని చెప్పేసి శారద అంటూ ఉంటే, నేనేమైనా మార్నింగ్ వాక్ చేస్తున్నానా, నేను చేసేది కూడా ప్రదక్షిణాలే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు. అయితే ముందు మీరు చేయండి అని చెప్పేసి శారద అనగానే, శారద నేను ముందు వెళ్తూ నువ్వు వెనకాల వచ్చావనుకో, చూస్తే వాళ్ళకి నువ్వు నన్ను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడైనా మగవాళ్ళే ఆడవాళ్ళని ఫాలో అవ్వాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక శారద అయితే కర్మ కర్మ అనుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. నీకు గుర్తుందా శారద, మన పెళ్ళికి ముందు నేను ఎప్పుడు నీ వెనుక ఇలానే తిరిగేవాడిని, మళ్ళీ ఇప్పుడు తిరుగుతున్నాను, అప్పుడైనా ఇప్పుడైనా నన్ను వెనకాలే తిప్పుకోవడం నీకే సాధ్యమైంది శారద అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, మన వయసు ఏంటి, మనం ఎక్కడున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏమైనా స్పృహ ఉందా అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది. ఇప్పుడు మనకేం వయసు అయిపోయిందని గడ్డం నేర్చింది, కళ్ళజోడొచ్చింది, అంతే కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, మీరు ఇలా మాట్లాడితే నేను ఇప్పుడే గుళ్ళొంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి శారద అంటుంది. దాంతో కృష్ణప్రసాద్ అయితే, వద్దులే నేను అక్కడ కూర్చుంటాను, నువ్వు ప్రదక్షిణాలు చేసిరా అని చెప్పేసి వెళ్ళి గుళ్ళో ఒక పక్కన కూర్చుంటాడు. తర్వాత ఏమో మీరా అయితే, ఏం కూర వండాలో చెప్పనే లేదు, ఫోన్ చేస్తుంటేనేమో ఫోన్ కలవట్లేదు అని చెప్పేసి ఇక మీరా అయితే కృష్ణప్రసాద్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఏమో బిందు కూరగాయలు కట్ చేస్తుంటే ఇక భూమి అయితే అలా కాదు అని చెప్పేసి బిందుకి నేర్పిస్తూ ఉంటుంది. ఇక అది చూసి బిందు వాళ్ళ నాన్నమ్మ అయితే, అలా చెప్పమ్మా భూమి, కూరగాయలు ఎలా కట్ చేయాలో, ఏముంది ఆన్లైన్లో చూస్తే వచ్చేస్తుంది అని అంటారు, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ లక్క ఇందు కూడా వంట నేర్చుకోలేదు అని చెప్పేసి బిందు వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంటే, అత్తయ్య మనం ఒకసారి వెళ్ళి ఇందుని చూసి రావాలి, వాళ్ళ అత్తగారు అసలే మనం కట్నం ఇవ్వలేదని కోపంగా ఉన్నారు, అపూర్వ వదినకి చెప్తే ఇద్దాంలే అని చెప్పేసి చాలా తేలిగ్గా తీసుకుంటుంది అని చెప్పేసి మీరా అంటూ ఉంటే, మీ వదిన్ని ఏమైనా అంటే నువ్వు ఒప్పుకోవు, కానీ నక్షత్రకు పెళ్లి చేసిందనుకో, ఆ పెళ్లి విషయంలో కూడా ఇలానే చేస్తుందా అని చెప్పేసి బిందు వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంటే, పెళ్ళా, ఎవరి పెళ్లి గురించి అని చెప్పేసి చెర్రీ అడగగానే, నీకెందుకురా అని చెప్పేసి చెర్రీ వాళ్ళ నాన్నమ్మ అంటూ ఉంటుంది. పెళ్ళి అంటే జీవితంలో జరిగే ఒకే ఒక ముచ్చటే, ఎంతో సంతోషంగా చేసుకోవాల్సిన వేడుక, దానికి ఒక మాట, మంచి మర్యాద, ముద్దు ముచ్చట, ఇలాంటివి ఎన్నో ఉంటాయి అని చెప్పేసి ఇక చెర్రీ లిస్ట్ చదువుతుంటే, ఒరే ఏంట్రా కిరాణా షాప్లో సరుకు లిస్ట్ చదివినట్టు అలా చదివేస్తున్నావు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అని చెప్పేసి బిందు అంటూ ఉంటే, నేనేం చెప్పాలి అనుకున్నాను, ఏం లేదు, మీరేదో పెళ్ళి అనుకున్నారు కదా, దాని గురించి వివరాలు అడుగుతున్నాను అని చెప్పేసి ఇక చెర్రీ అయితే, అమ్మ మన ఇందు పెళ్ళి అయిపోయింది కదా, ఆ తర్వాత ఎవరు పెళ్ళి అని చెప్పేసి అలా చెర్రీ అడుగుతుంటే, అదేంట్రా అంత అమాయకంగా అడుగుతున్నావు, నీకు తెలీదా అని చెప్పేసి మీరా అంటుంది. తెలుసనుకో, నీ నోటి ద్వారా విందామని అని చెప్పేసి చెర్రీ అనగానే, అదేంట్రా మన నక్షత్ర పెళ్ళే కదా ఇందు పెళ్ళి తర్వాత అని చెప్పేసి మీరా చెప్పగానే ఇక చెర్రీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అది సరే ఓకే, నక్షత్ర పెళ్ళి తర్వాత ఇంకెవరు పెళ్ళి అని చెప్పేసి చెర్రీ అడుగుతుంటే, బిందుది అని చెప్పేసి మీరా అంటుంది. అది కాదమ్మా, ఇందు బిందు నక్షత్ర వీళ్ళందరూ అయిపోయాక ఇంకా ఉంటారు కదా మన ఇంట్లో అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే, అవునరా, ఆ మాటకొస్తే ముందు చేయాల్సింది మీ గగనన్నయ్య పెళ్ళే అని చెప్పేసి చెర్రీ వాళ్ళ నాన్నమ్మ అనగానే, అవును కదా, గగనన్నయ్య తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి చెర్రీ చెప్పగానే, మీ గగనన్నయ్య ఎవరిని ప్రేమిస్తున్నారా, ఎవరు అమ్మాయి అని చెప్పేసి చెర్రీ వాళ్ళ నాన్నమ్మ అడుగుతూ ఉంటే, నేను ప్రేమిస్తున్నాడు అని చెప్పానా, కాదు కాదు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే ప్రేమించిన దగ్గర నుండి పెళ్లి చేసుకునే వరకు ఒక అందమైన స్టోరీ ఉంటుంది కదా, వాళ్ళకి జీవితాంతం గుర్తుంటుంది అని అందుకే అలా అన్నాను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు. అది సరే, గగనన్నయ్య పెళ్ళి తర్వాత ఇంకెవరిది అని చెప్పేసి చెర్రీ అడగానే, ఇంకెవరన్నారా, మన పూర్ణిమ పెళ్ళి అని చెప్పేసి చెర్రీ వాళ్ళ నాన్నమ్మ చెప్పగానే ఇక చెర్రీ అయితే కోపడుతూ ఉంటే, ఏంట్రా ఎవరి పెళ్ళి తర్వాత ఎవరి పెళ్ళి అనేది కూడా తెలియనంత అమాయకంగా అడుగుతున్నావు, నీకు అన్నీ నా జీన్సే వచ్చినట్టున్నాయి అని చెప్పేసి మీరా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక భూమి కూడా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతుంటే అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక చెర్రీ అయితే బిందు దగ్గరికి వచ్చి కోపంగా రగిలిపోతుంటే, ఏంట్రా పొయ్యి మీద పెట్టిన గిన్నెలాగా అలా ఉడికిపోతున్నావు అని చెప్పేసి బిందు అంటూ ఉంటుంది. అది సర్లే కానీ చూసావా, మన ఆ పెళ్లి టాపిక్కి వచ్చేసరికి భూమి ఇక్కడ నుండి ఎలా వెళ్ళిపోయిందో సిగ్గుపడి అని చెప్పేసి చెర్రీ అనగానే, ఏంట్రా ఇప్పుడు
నీ పెళ్లి టాపిక్ వచ్చింటే నీ లవ్ స్టోరీ గురించి అమ్మకి నాన్నమ్మకి చెప్పేసేవాడివి అని అంటున్నావా అని చెప్పేసి బిందు అనగానే అవును చెప్పేసేవాడిని అని చెప్పేసి చెర్రీ అంటాడు. నీకు అంత సీన్ లేదు, ఇదే కరెక్ట్, నువ్వు చెప్పలేవు అని చెప్పేసి ఇక బిందు అంటుంది. తర్వాత ఏమో ఇక చెర్రీ అయితే హీరో లాంటి నన్ను జీరో చేయడానికి నువ్వు చాలే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో కృష్ణప్రసాద్ చెప్పు శారద ఎందుకు రమ్మన్నావు అని చెప్పేసి ఇక శారదని అడుగుతూ ఉంటే గగను చిన్నప్పటి నుండి నా గురించి తన చెల్లి గురించే తప్ప వాడి గురించి వాడు ఎప్పుడు ఆలోచించుకోలేదండి. వాడు పెళ్లి చేసుకోవాలి అని నేను ఎంతలా ఆశపడ్డానో, కానీ వాడు ఏ రోజు కూడా వాడి పెళ్లి గురించి ఆలోచించుకోకుండా ఎంతసేపు అమ్మ చెల్లి గురించే ఆలోచించాడు. ఇన్నేళ్ళుగా మా కోసమే కష్టపడ్డాడు. వాడి మనసు పెళ్లి వైపు మళ్లించాలి అని ఈ నెక్లెస్ నా కోడల కోసం, ఈ పట్టుచీర నా కోడల కోసం అని చెప్పి నేను ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా వాడు పెళ్లి గురించి ఆలోచించలేదు. ఈ పుణ్యమా అని వాడు వాళ్ళ జీవితంలో ఉన్న సంతోషాలన్నింటినీ పోగొట్టుకున్నాడు. నా బాధ ఆ దేవుడు విన్నాడనుకుంటా. అందుకే ఈరోజు ఆ దేవుడికి నా బాధ తీర్చాలి అనిపించి వాడి కోసం భూమిని పుట్టించాడు. నేను చెల్లి తప్ప ఇంకొక ఆడది అంటే ఆమడ దూరం వెళ్ళేవాడు ఈరోజు భూమి మీద మనసు పడ్డాడు. భూమిని ప్రేమిస్తున్నాడు, భూమి కూడా వాడిని ప్రేమిస్తుందంట. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అనుకుంటున్నానండి అని చెప్పేసి ఇక శారద చెప్పగానే కృష్ణప్రసాద్ అయితే పెళ్ళా, వాళ్ళిద్దరికీ పెళ్ళా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏంటండి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం మీకు ఇష్టం లేదా అని చెప్పేసి శారద అడుగుతుంది. అలాంటిదేం లేదు శారద, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే మొదటగా సంతోషించేది నేనే అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే మరి అలాంటప్పుడు ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు అని చెప్పేసి శారద అంటుంది. అంటే ఇప్పటికిప్పుడు పెళ్ళంటే శరత్చంద్ర గారు ఒప్పుకుంటారా లేదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఆయన భూమి గగన్ పెళ్ళికి ఆయన ఒప్పుకోవడం ఏంటి అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే అంటే ఆయన భూమిని కన్న కూతురులాగా చూసుకుంటున్నాడు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. కన్న కూతురులా చూసుకుంటున్నాడు, అంతేకాని సొంత కూతురు కాదు కదా. భూమి మన వాడిని ప్రేమించాక మధ్యలో ఆయన పర్మిషన్ ఏంటంట అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే ఆయన పర్మిషన్ కోసమని భూమి ఆగి ఎటూ తెలుసుకోలేకపోతుంది. లేకపోతే ఎప్పుడో తన మనసులో మాట చెప్పేది. కానీ ఇప్పుడు నేను ఆ విషయం చెప్పాలి అంటే భూమి చెప్పద్దు అని నా దగ్గర మాట తీసుకుంది, అందుకే చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ తన మనసులో అనుకుంటూ ఉంటే ఏంటి ఏం మాట్లాడరేంటి అని చెప్పేసి శారద అడుగుతుంది. అదే శారద, ఇప్పటికే మన రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి, మళ్ళీ పెళ్ళి అంటే ఇంకా గొడవలు జరుగుతాయని భయమేస్తుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే జరిగితే జరగనివ్వండి, ఎన్ని గొడవలు జరిగినా సరే ఈ పెళ్ళి అయితే ఆగదు అని చెప్పేసి శారద అంటుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, భూమిని ఆయన తన సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు, భూమి కూడా తన తండ్రిలాగే చూసుకుంటుంది. ఇప్పుడు పెళ్ళి అంటే ఎలా రియాక్ట్ అవుతారో ఆలోచించు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఆయన ఎలా రియాక్ట్ అయినా సరే కన్న తండ్రి అయితే కాలేడు కదా. నేను కూడా ఆయన కంటే భూమిని ఎక్కువగానే ప్రేమిస్తున్నాను, అలాగని తల్లినో మేనత్తనో కాలేను కదా. గగన్కిచ్చి పెళ్లి చేస్తే అప్పుడు అతను అవుతాను, భూమి మా సొంతం అవుతుంది. భూమి నా సొంతం అని చెప్పేసి ఆ శరత్చంద్ర ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. అలా ఊహించుకోవద్దని చెప్పండి. సొంతం చేసుకోవడానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది అని ఆయనకు అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పేసి శారద అనగానే అది కాదా శారద అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పబోతూ ఉంటే ఇంకేం చెప్పకండి, ఈ పెళ్లి గురించి చెప్పాలని మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. వాడు ఎప్పుడు నన్ను ఏది అడగలేదు. వాడు నా బాధని నా కన్నీళ్ళని చూడడానికి ఏ రోజు కూడా ఇష్టపడలేదు. వాడు 10వ తరగతి చదివేటప్పుడు వారం రోజులు జ్వరంతో మంచాన పడ్డాడు. పూట గడవడం కష్టమై కూలికి వెళ్దాము అనుకున్నాను. దానికి వాడు ఒప్పుకోకుండా అంత జ్వరంలోనూ కూడా వాడే కూలికి వెళ్ళి మా కడుపు నింపాడు. వాడు ఏ రోజు కూడా అమ్మ నాకు ఇది కావాలి అని అడగలేదు. అలాంటిది వాడు ఈరోజు నన్ను అమ్మ నాకు భూమి కావాలి, నాకు భూమితో పెళ్లి చేయమ్మా అని అడిగాడు. అందుకే భూమికి గగన్కి పెళ్లి చేయాలి అని నేను నిర్ణయించుకున్నాను. మీ వల్లైతే వచ్చే ఆటంకాల్ని తగ్గించడానికి ప్రయత్నించండి అని చెప్పేసి శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శారద, నీకు నిజం ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. శరత్చంద్ర కూతురు భూమి అని తెలిస్తే క్షమాగుణం ఉన్న నువ్వు భూమిని క్షమించగలుగుతావా? గగను భూమిని ప్రేమిస్తాడా అని చెప్పేసి కృష్ణప్రసాద్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాతేమో శరత్చంద్ర గవర్నమెంట్ ల్యాండ్ కోసం వేలంపాటకు వస్తాడు. ఇక అప్పుడే అక్కడున్న వాళ్ళందరూ కూడా శరత్చంద్ర గారు వచ్చారు అంటే ఇక మనకెవరికి ఈ టెండర్ రానట్టే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు.
తర్వాతేమో అక్కడున్న ఆఫీసర్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ 5 ఎకరాల కోసం టెండర్లకి మిమ్మల్ని అందరినీ పిలిచాము, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. గవర్నమెంట్ వారి పాట 70 కోట్లు, ఇక మీరు పాట పాడొచ్చు అని చెప్పేసి అక్కడున్న ఆఫీసర్ చెప్పగానే ఇక ఒక్కొక్కరుగా వేలం పాట పాడుతూ ఉంటారు. ఇక చివరికి శరత్ చంద్ర అయితే 170 కోట్లు అని చెప్పేసి వేలం పాట గెలవబోతూ ఉంటే ఇక అప్పుడే గగన్ వచ్చి 200 కోట్లు అని చెప్పేసి అంటాడు. తర్వాతేమో ఇక శరత్ చంద్ర అయితే గగన్ వైపు కోపంగా చూసి ఇద్దరూ కూడా పోటాపోటీగా వేలం పాట పాడుతూ ఉంటారు. చివరికి ఇక గగన్ అయితే 500 కోట్లు అని చెప్పేసి వేలం పాటని గెలుస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.